వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మైనారిటీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటానని, వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యమిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హై టీ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్న. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైకాపా పోరుబాట. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తాము. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన సజ్జల మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. శ్రీకాకుళం ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలపై పోలీసులకు అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చండీగఢ్లో ఉద్యమిస్తున్న విద్యుత్ కార్మికులకు విశాఖ జిల్లా సిఐటియు మద్దతు. మైనార్టీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటానని, వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యమిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, మళ్లీ మంచి రోజులు వచ్చాయని మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటానన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరదొలాలి, అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి
మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన హైటీ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్న. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారికి, నర్సంపేట ఎమ్మెల్యే గారు శ్రీ బగ్గు రమణమూర్తి గారికి, అలా ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ ఐటీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. విష్ యూ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డివిజనల్ లెవెల్లో మీటింగ్ కూడా ఈ రోజు పెట్టడం జరుగుతుంది. 25th ఎటువంటి ఇష్యూ లేకుండా అక్కడ ఉన్న అంటే చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ, తర్వాత శానిటేషన్, మనకి వాటర్, ఇది కాకుండా మోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి కూడా ఆనరబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడికి రావడం, సార్ చేత ఇక్కడ హైటీ నేర్పించడం చాలా చాలా సంతోషం. మనకి ఈ క్రిస్మస్ ఈ పండుగ ఒక ఫెస్టివ్ మూమెంట్లో, ఒక ఫెస్టివ్ వాతావరణంలో నడిపించడానికి ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పెట్టాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 5 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ఏ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. దానికి తోడుగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ పెద్దలు దినకర్ గారు, స్థానిక శాసనసభ్యుడు యువకుడు శ్రీ గొండు శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు, సోదరి మనకి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా తరఫున, ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో గౌరవప్రదంగా బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అది చిన్న ఉంటాయి. ఎక్కడైనా సరే గ్రాడ్యువల్గా దాన్ని తీసుకెళ్ళాలి. దానికి వెల్ఫేర్ ఆఫీస్ కూడా బాధ్యత తీసుకోవాలి. మీ వల్ల సాధ్యం కాకపోతే, మీకు ఒకవేళ ఆ శక్తి లేకపోతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవడం, అందరం కలిసి సమూహంగా మాట్లాడుకోవడం ఐటీ తప్ప ఇక్కడ ఏది ఐటీ అంటే ఏదో కార్యక్రమం అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఒక 10 మంది వస్తే 10 రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైకాపా పోరుబాట పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలను చేయాల్సిన అవసరం ఉంది. అది రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అలాగే వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు, ఇతర మరి వ్యాపారస్తులు, విద్యార్థులు అన్నీ, ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అనేది.
ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పెనుభారం మోయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం. ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో పాటు ర్యాలీగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని, దానికి అనుగుణంగా రేపు 27 ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, వ్యాపార వర్తకులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మొయ్యలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. దేశంలో ఆదిత్యునికి నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం మాత్రమేనని, ఈ ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన హెడ్ క్వార్టర్ లో ఆలయం కాబట్టి, అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బు కానీ తీసుకురాగలిగితే మన అరసవల్లి టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది. రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఆటల పోటీలు కానీ, వినూత్నంగా ఏమేమి చేయగలం అవన్నీ కూడా చేసి ఈసారి రథసప్తమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరపాలని నిర్ణయం చేశాం. రేపు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా, ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పండగగా ఒక ఉత్సవాలు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత స్టేజ్ లో దేవాదాయ శాఖ మంత్రి గారు కొన్ని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మిగతా దగ్గర ఇన్ఛార్జి మంత్రి గాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గారు, ఇది ఒక ఆనవాయితీ. లేదా అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆనవాయితీ కాదు. ఇదే గతంలో ఇది అధికార పండగ కాదు కాబట్టి ఎప్పుడు జరుగుతున్నదే చేశారు. ఈసారి అధికార పండగ చేశాం కాబట్టి సిస్టంలోకి వచ్చింది. దీనికి కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఇక్కడ ఇన్ఛార్జి మంత్రికి బాధ్యతలు చెప్తాను. ఒకవేళ ఆయన రాకపోతే సీనియర్ మంత్రిగా ఎవరుంటే వాళ్ళు చేయడానికి నిర్ణయం చేస్తున్నారు. కాంట్రవర్సీ కూడా అవసరం. నాకు తెలిసి ఏకైక టెంపుల్ సూర్యనారాయణమూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం. చాలా మంది, ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు, బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్ కి దర్శనంకి వచ్చి దర్శిస్తున్నటువంటి సంగతులు మనందరికి కూడా తెలుసు. అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి. ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. పేరుకు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వస్తువుల విషయంలో కానీ. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసులో అరెస్ట్ అయి 4 నెలలు అవుతుందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. వీటన్నిటినీ తోడి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ
ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతున్నారు. 2 నెలలుగా చూస్తున్నారు. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారాణి ఆమె ఈరోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా? ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది. వారం క్రితం, వారన్నర 2 వారాలు అవుతుంది. 12 రోజులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. అల్లూరి జిల్లా కొయ్యూరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మంప కొయ్యూరు మధ్యలో శవమై కనిపించిన మనోజ్ పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు. అయితే ఈ నెల 16న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహం మాది కాదంటున్న బాలుని తల్లిదండ్రులు వంతల సత్యనారాయణ, వంతల రేణుక కనిపించకుండా పోయిన మనోజ్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గంజాయి, మద్యం సేవిస్తున్నారని, స్కూల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకోలేదని, దొరికిన మృతదేహం మా అబ్బాయిది కాదని పోలీసులు పిలిస్తేనే వచ్చామని అంటున్నారు. తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి అంటే తీసుకెళ్ళిపోతాం కదా, వేరే స్కూల్కి జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ప్రిన్సిపల్ మాట ఇచ్చారండి, మీకు 2 నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను. నేను మాల్లో ఉన్నాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే, లేదు స్వామి 2 నెలలే కదా, నా కన్న కొడుకులే చూసుకుంటాను, అది బాధ్యత అంటే. మరి మా స్వామికి వ్యసనాలు ఉన్నాయంటున్నారు కదా స్వామి, ఒక కన్నేసి ఉంచండి స్వామి అని ప్రిన్సిపల్ స్వామికి పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మరీ చెప్పి వచ్చాం. ఆ స్వామి చెప్పడం వల్లే వెంటనే మేము రిటర్న్ ఇచ్చాం స్వామి. ఆ స్కూల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమన్నా తెలుసు? కుర్రోడ్ని పట్టుకున్నామండి. ఏం చెప్పాడు బాబా? ఆ కుర్రోడు ఏం చెప్పాడు? ఆ అబ్బాయిని పట్టుకున్నామండి. అది మేము ఇన్ఫర్మేషన్ వరకు పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచాడు. ప్రిన్సిపల్ కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళి స్కూల్లో అడిగారు. ఆ అబ్బాయి పేరు చరణ్, వాళ్ళ అమ్మగారు హోంగార్డ్ అట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. తర్వాత ఆ అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గ్రూప్ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఆ గ్రూపుల దగ్గర తీసుకెళ్ళాడట. బామర్దని ఎవరిని తీసుకెళ్తే ఆ కుర్రోళ్ళు లేరు. లేకపోతే మరి ఏంట్రా అంటే పరిస్థితి, గంజాయి ప్యాకెట్ 400 రూపాయలకు అమ్ముతున్నారు స్కూల్ వెనకాల. అంటే స్కూల్ వెనకాల అమ్మితే ఏం చేస్తున్నారు? వెనకాల నుంచి దారులు ఉన్నాయి. ఒక్కసారి 2 సార్లు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి, అదుపు చేయాలి కదా స్వామి. అయితే నిన్నటి నుంచి ఏంటంటే తెచ్చుకోవట్లేదు. నిన్న డెడ్ బాడీ దొరికితే ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ కానీ, వార్డెన్ కానీ, స్టాఫ్ కానీ ఎవరు కూడా రావట్లేదు.
ఎందుకు రావట్లేదంటే పదే పదే చెప్పే సమాధానం ఏంటంటే ఎస్ఐ గారే రావద్దు అంటున్నారు. ఇప్పుడు కూడా 5 నిమిషాలు అవుతుంది, నేను ఫోన్ చేసిన ఎస్ఐ గారే రావద్దు అంటున్నారు. ఎందుకు అలా చెప్తున్నారో మాకు తెలియదు. ఇక కానిస్టేబుల్ గారిని అడిగితే లా అండ్ ప్రాబ్లం, మేము కొట్టేస్తామా? ప్రిన్సిపల్ గారిని ఏమైనా కొట్టేస్తామా? ఇక్కడ సమాధానం చెప్పాలి కదా. స్కూల్ డ్రెస్ లో చనిపోయి ఉన్నాడు కదా. ఇంతకీ ఆ బాబు ఎవరు బాబు అనుకుంటున్నారు? మా బాబు అయితే కాదు, మా బాబు అయితే కాదు. ఎంత బాధల్లో ఉంటే ఎస్ఐ గారు శ్రీకాకుళం ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. కంచిలి మండలం పెద్ద కొజియా జంక్షన్ సమీప జాతీయ రహదారి మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు: 48 ఏళ్ల కదిరిశెట్టి సోమేశ్వరరావు, 43 ఏళ్ల ఎం లావణ్య, 18 ఏళ్ల స్నేహ గుప్తా దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై పోలీసులకు అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టుకు బన్నీ తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి తెలిపారు. 24 లో భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఇంటర్ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు, ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈ రోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం వారు పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా కానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్పీ వల్ల కానీ లేకుంటే బౌన్సర్ల వల్ల కానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్, దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిం బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఒక ఈ గవర్నమెంట్ పైన, ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసు పాలు చేయాలనే ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాచారంగా ఏంటంటే అంటే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే పెద్ద కేసులలో, అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుంటే 306 కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, సో అన్న కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిం బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చండీగఢ్లో ఉద్యమిస్తున్న విద్యుత్ కార్మికులకు విశాఖ జిల్లా సిఐటియు మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా నగరంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కింద స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ కూడా మొత్తం సమ్మె చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఇంటికి కూడా కరెంటుని సప్లై ఆపేసి బంద్ చేసి పోరాటం చేయడం వల్ల ఆ ప్రభుత్వాలు తాత్కాలికంగా మేము ప్రైవేటు పరం చేయము అని చెప్పేసి వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు దొడ్డిదారిన పూర్తిగా చండీగఢ్ ప్రభుత్వం విద్యుత్ ని డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. గత నెల రోజుల నుంచి కూడా చండీగఢ్ కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. దేశం మొత్తం మీద విద్యుత్తులో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా ఉండడం అనేది జరుగుతుంది. చలో చండీగఢ్ డిసెంబర్ 25వ తారీఖున నిర్వహిస్తున్నారు. వారి పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ రోజు నిరసన ప్రదర్శనలు, సభలు, ధర్నాలు చేయాలని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు విశాఖపట్నంలో చండీగఢ్ విద్యుత్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ ని ప్రైవేటు పరం చేయాలని పూనుకోవడంతో మన రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పూర్తిగా విద్యుత్తును ప్రైవేటు పరం చేయాలని చెప్పి పూనుకుంటుంది. గతంలో మనం చూసాం, అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజల మీద భారాలు మోపేటువంటి ట్రూ అప్ ఛార్జీలు గానీ, ఇంధనం సర్దుబాటు ఛార్జీలు గానీ ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను ఈ రోజున ప్రవేశపెడుతున్నారు. గతంలో లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని బద్దలు కొట్టండి అని చెప్పి పిలిపించాడు. మరి వీరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అనే డిమాండ్ తోటి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలనే డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గనక విద్యుత్ భారాలు తగ్గించకపోతే ప్రజలందరినీ సమీకరించి, కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మరొక విద్యుత్ ఉద్యమానికి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.